షట్చక్రాలు అంటే ఏంటి? ఈ షట్చక్రాలలో అంటే ఏ విధమైన దైవత్వం అనేది దాగుంది అనేది? అంటే అక్కడ మనం నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. అందుకే గణపతి ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే కుండలిని అనే శక్తి ఎలా ఉందిట 3 చుట్ల పావు రూపంలో పడుకుని ఉంది అని చెప్తున్నారు మూలాధార చక్రంలో. ఎప్పుడైతే డెస్టినీ అన్నది వచ్చిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే హ్యాపీగా మన డెస్టినీలో మనం ఇంకెవరు గొడవ లేకుండా మనకు క్లారిటీ ఉంది కదా, ఆ క్లారిటీలో మనం వెళ్ళిపోతాం. రీసోర్స్ ఎలా వచ్చిందో దాన్ని అది నాదే అని అర్థం చేసుకునే స్థితి ఏదైతే ఉందో దాన్నే కాళీ లేదా పార్వతి అని పిలుస్తారు. ఈ విశుద్ధి అన్నది చూడండి, అక్కడే శుద్ధి అంటే మాటలో ఏముండాలి, శుద్ధి ఉండాలి. అందరికీ నమస్కారం, నేను మీ లక్ష్మి. సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలపై మనకి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. అండ్ వీటన్నింటికి కూడా సమాధానం చెప్పగలగా ఆధ్యాత్మిక నిపుణురాలు మణిప్రసన్న అమ్మగారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. ఒకసారి మాట్లాడతాం. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అంటే మీరు చెబుతున్న అంశం ఏంటి అంటే మనలోనే దేవుడు ఉంటాడు, మనలోనే అందరూ దేవీ దేవతలు అందరూ దాగున్నారు అని ప్రతిసారి చెప్తూ ఉంటారు. అట్లా షట్చక్రాలు అంటే ఏంటి? ఈ షట్చక్రాలలో అంటే ఏ విధమైన దైవత్వం అనేది దాగుంది అనేది మీ మాటలో ఒకసారి. షట్చక్రాలు ఇక్కడ ఏంటి అంటే 6 చక్రాలు అని, కానీ 7 ఉంటాయి మన బాడీలో. అవి ఏమిటి అని అంటే మెయిన్గా ఉన్న 7 అవేంటంటే మూలాధారం, స్వాధిష్టానం, మణిపురం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రార. ఈ చక్రాలపైన మన లైఫ్ ఎలా ఉన్నది అని చెప్పుకోవాలి అని అంటే మీరు చూసినప్పుడు మూలాధార చక్రంలో కుండలిని అనే శక్తి ఉంటుంది. ఆ శక్తి అన్నది వివేకం అయితేనే మనం అనుకున్నది ఏదైనా సాధించగలుగుతాం. చాలామంది ఏంటి అంటే జ్ఞానం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నారు, పుస్తకాల్లోనో లేకపోతే ఎవరో చెప్తున్నది వింటేనో వస్తుంది అని అనుకుంటారు. కానీ జ్ఞానం అన్నది ఎక్కడుంది అంటే మన లోపలే దాగుంది. అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రకృతి నుంచి. అంటే ఆ ప్రకృతి అంటే ఏంటంటే ఎవరో ఒకరు చెప్పేవాళ్లే కదా అని అనిపించవచ్చు. కానీ మన టైంకి కరెక్ట్గా మనం అనుకున్నది మన దగ్గరికి ఎలా వస్తుంది అని ప్రశ్నించుకుంటే, అంటే మనకు అవసరమైనప్పుడు ఆ విషయం ఎలా మన దగ్గరికి వస్తుంది అంటే దాని మీద పూర్తిగా పాత్ర ఏంటి అంటే మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగాలి, ప్రకృతి ఇచ్చిన దాన్ని మనం తీసుకోగలగాలి అంటే ఈ 7 చక్రాలు కూడా మంచిగా పనిచేయాలి. అందులో మూలాధార చక్రానికి ఉన్న లక్షణం ఏంటి అంటే చాలా అనుమానాలు. ఆ అనుమానాలు తీర్చుకోవాలి కాబట్టి అందులో ఏమన్నారు, గణపతి అధిదేవత. గణపతిని అధిదేవత అంటే గణపతిని చూడండి, ఆయన ఆకారం చూసినప్పుడు ఫస్ట్ అసలు గణపతి ఎలా తయారయ్యాడు అంటే ఆయన్ని నలుగు పెట్టుకుని అమ్మవారు ఆ నలుగు పిండికి ప్రాణం పోసి ఈయన పేరు గణపతి. నలుగు పెట్టుకోవడం అంటే అర్థం ఏమిటి, శరీరానికి పట్టిన మురికిని తొలగించడం. శరీరానికి ఏం మురికి పట్టింది, నేను అని ఒకడు పట్టాడు. ఎప్పుడైతే నేను 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 అని ఎక్కువ ఫీల్ అవుతున్నావో మన బుర్రంతా ఒకే ఒక దాంతో నిండిపోతుంది. దాని పేరు ఏంటి అంటే నాకు అన్నీ తెలుసు. ఎప్పుడు మనకు అన్నీ తెలుసా మనం ఏం చేయటంలే, ఏం నేర్చుకోవటంలే. కానీ భూమికి ఉన్న శక్తి ఏమిటి, గురుత్వాకర్షణ శక్తి. అంటే వచ్చిన ప్రతి ఒక్కళ్ళని గురువుగా భావించు అంటే అన్నిటిలోనూ ఏం చూడమంటున్నారు అంటే గురుత్వాన్ని చూడమంటున్నారు. అంటే లర్న్ చేయి, అందరూ టీచర్సే, నీకు టీచ్ చేయడానికి వచ్చారు. ఆ టీచర్ నుంచి నువ్వు ఎప్పుడైతే నేర్చుకున్నావో నీకు బోల్డ్ అంత జ్ఞానం అన్నది వస్తుంది. కానీ నాకు అన్నీ తెలుసు అనుకోవడంలో ఎవరిని మనం దేని కింద గుర్తించటంలే, టీచర్ కింద గుర్తించటంలే. అంటే అక్కడ మనం నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. అందుకే గణపతి ఉపాసన చేస్తే ఏమవుతుంది అంటే శుభ్రంగా నలుగు పెట్టి ఒక్కొక్క రంధ్రం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే ఒక్కొక్క రంధ్రం ఓపెన్ అవుతుందో బుర్రలో నాకు అన్నీ తెలుసు. అంటే ఏ సాధన చేసినా సరే సాధన వల్ల ఏమవుతుంది అంటే నేను అన్నది తగ్గి నాకు అన్నీ తెలుసు అన్న ప్లేస్లో ఏమవుతుంది, నాకు అసలు ఏమీ తెలియదు. ఎప్పుడైతే ఏమీ తెలియదో నేర్చుకోవడం ఈజీ. ఆడికి వెళ్ళాక రెండోసారి చూడండి, అమ్మవారు ఏం చేసింది, తన స్థానానికి వెళ్తున్నానని చెప్పి లోపలికి శివుడు అంటే తన స్థానానికి వెళ్తున్నానని గణపతిని గుహ దగ్గర కాపలా పెట్టింది. శివుడు వస్తాడు, వచ్చి ఏం చేశాడు అంటే లోపలికి వస్తానంటే గణపతి ఒప్పుకోలే. చివరికి ఏం చేస్తుంది అంటే శివుడికి కోపం వస్తుంది. వచ్చిన తర్వాత గణపతి యొక్క త్రిశూలంతో తలను తీసేసి రెండోది ఏం పెట్టాడు అంటే ఏనుగు యొక్క తలకాయని పెట్టాడు. దీని అర్థం ఏమిటి అని అన్నప్పుడు కుండలిని అనే శక్తి ఎలా ఉందిట 3 చుట్ల పావు రూపంలో పడుకుని ఉంది అని చెప్తున్నారు మూలాధార చక్రంలో. అదే పార్వతీ అమ్మవారు అంటే ఇక్కడ 3 చుట్ల పావు రూపంలో ఆవిడ పడుకుంది. ఆ 3 చుట్లకి ఏమిటి అర్థం, ఈయన
పీక తెక్కువసిన త్రిశూలానికి ఏమిటి అర్థం అని చూసినప్పుడు ఈ 3 చుట్లు దేన్ని చెప్తున్నాయంటే మనలో ఉన్న సత్వ రజస్తమో గుణాలని చెప్తున్నాయి. ఎప్పుడైతే గణపతి వచ్చి అక్కడ కూర్చున్నాడో, గణపతికి ఆవిడ అప్పచెప్పిన పని కూడా ఏమిటి అంటే స్థానానికి వెళ్తున్నాను. ఇదంతా మనకి స్టోరీలా చెప్పినా కూడా గుహ అంటే గుహ్యము అని అర్థం. అంటే మూలాధార చక్రం దగ్గర వాడిని కాపలా. అందుకే మూలాధారానికి అధిదేవత ఎవరు అంటే గణపతి అని చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్పిందిట, నేను పడుకున్నాను రా కుండలిని రూపంలో, నన్ను ఎవరూ లేపకుండా చూడు. ఎప్పుడైతే ఎవరూ లేపకుండా చూడు అంతే. శివయ్య అంటే అర్థం ఏమిటి? జ్ఞానం. జ్ఞానం ఎప్పుడైతే లోపలికి వెళ్తుందో ఈవిడ ఏమవ్వాలి? నిద్ర అవుతున్నావిడ మేల్కోవాలి. అందుకని ఆవిడకి మేల్కోకూడదు కాబట్టి గణపతి ఏం చేస్తున్నాడు? జ్ఞానాన్ని ఆపేస్తున్నాడు కాబట్టే శివయ్య త్రిశూలంతో ఏం చేశాడు అంటే ఈ పీక కట్ చేశాడు. ఈ పీక కట్ చేయడం అంటే ఏంటంటే ఇది ఉన్నంత వరకు ఐడెంటిటీ. ఇది లేదనుకో అందరం ఒకలాగే కనిపిస్తాం. ఈ ఫేస్ ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు వీళ్ళు అంటే పలానా అని చెప్పడానికి ఇదే ఉపయోగపడుతుంది. అక్కడ ఏం చేశాడు ఆయన? పలానా అన్న ఐడెంటిటీని తీసేశాడు. దేంతో తీశాడు అంటే త్రిశూలంతో. త్రిశూలానికి 3 చుట్ల పావుకి ఏమిటి సంబంధం అంటే 3 చుట్లు ఏం చేస్తున్నాయి? మానవుడికి సంబంధించిన సత్వరజస్తమో గుణాలని కాస్త ఈ త్రిశూలంతో తీసేయడం వల్ల దేవతా సత్వరజస్తమో గుణాల కింద మార్చాడు. మానవుడు సత్వరజస్తమో గుణాలకి, దేవతా సత్వరజస్తమో గుణాలకి ఏంటి అని అంటే మానవుడు సత్వరజస్తమో గుణాలు ఎప్పుడు ఏంటిట? నాదే, అంతా నాకే కావాలి, ఈ స్వార్థంతో ఉంటుంది తమో గుణం. ఏంటంటే నిద్రపో, లేకపోతే బద్ధకంగా ఉండు, ఏ పని చెయ్యకు అని చెప్తుంది తమో గుణం. రజోగుణం ఏం చేస్తుందిట? వీళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళు మంచివాళ్ళు కాదని అందరితోనూ తగులు వాడమంటుంది రజోగుణం. ఇంకా సత్వగుణానికి వచ్చేసరికి నేను మాత్రం మంచి అనిపించుకోవాలి కాబట్టి ఏం చెడు జరుగుతున్నా సరే చూస్తూ ఏం చేస్తాను? కూర్చుని ఉంటాను. అంటే మూడిటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఇక్కడికి వచ్చేసరికి ఈయన ఏం చేశాడు? ఆ త్రిశూలంతో కట్ చేయడం వల్ల దేవతా తమోగుణం అంటే ఇక్కడ పడుక్కో అని చెప్పేది కాస్త లే ఎప్పుడూ లేచుండు అని చెప్తుందిట. అంటే ఎప్పుడు మెళకువగానే ఉండాలి. రెండోది బద్ధకంగా ఉండు అని టైంలో పని చెయ్యి, ఏదో ఒకటి చేస్తూ ఉండు అని చెప్తుంది. మూడోది ఏంటి? ఎవరి మాట వినకు అన్నది కాస్త ఏం చేస్తుందిట? అందరినీ విను, ఏం చెప్తున్నారో విను, అర్థం చేసుకో అని చెప్తుంది. మూడోది తమోగుణంలో. ఇంకా రజోగుణం వచ్చేసరికి ఇలాంటి చిన్న ప్రాణాలు అవి నీలాంటివే. ఇది ఇక్కడ ఎంత ప్రాణం ఉందో అక్కడ అంతే ఉంది. మీరిద్దరూ దెబ్బలాడుకోవడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. కానీ ఒక పెద్ద సమస్య తీసుకుని ప్రపంచానికి శాంతి ఇచ్చే సమస్యలతో యుద్ధం చేయడం వల్ల మాత్రం ఉపయోగం ఉంది. అంటే ఈ రజోగుణం ఏంటి అంటే ఇలాంటి వ్యక్తులతో దెబ్బలాడమంటుంది. ఈ రజోగుణం ఏం చేస్తుందిట? మొత్తం ఈ సృష్టిలో విశ్వానికి ఉపయోగపడే దాంతో ఫైట్ చేయని చెప్తుంది. ఎప్పుడైతే ఆ ఫైటింగ్ వచ్చిందో ఇంక ఈ ఫైటింగ్ ఉండదు కదా. అందుకే మొన్నను కూడా చెప్పాను మీకు గుర్తుంటే, ఉపాసకుడు అంటే అర్థం ఏమిటి అంటే అందరికంటే పెద్ద సైనికుడు. ఎందుకంటే ప్రపంచాన్ని కాపాడటానికి యుద్ధం చేస్తూనే ఉంటాడు. ఆ రజోగుణంలో అది తెలుస్తుందన్నమాట. ఇంకా సత్వగుణానికి వచ్చేసరికి నువ్వు మంచి అనిపించుకుంటున్నావా లేదా అసలు అవసరం లేదు. అంటే ఈ శరీరాన్ని మంచి, ఈవిడింత మంచి ఆవిడ అంటున్నారా లేదో అవసరం లేదు. కానీ నువ్వు మంచి చేస్తున్నావా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా అవసరం. అంటే నువ్వు మంచి అనిపించుకోకపోయినా పర్వాలే, మంచి చెయ్యాలి. అవును. సో ఇక్కడ ఏం అర్థం అవుతుంది అని అంటే ఈ మూడు కాస్త ఆ మూడుకి షిఫ్ట్ అయిపోతాయి త్రిశూలంతో కొట్టడం వల్ల. దానికి తోడు ఆయన పెట్టిన కొత్త ఐడెంటిటీ ఏమిటో చూడండి, ఏనుగు తలకాయ. ఏనుగు తలకాయ అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడు మనం ఏమనుకుంటాం, నేను అని కొట్టుకునే మనం కాస్త ఈ ఏనుగు తలకాయ. ఏనుగు అంటే ఏంటంటారంటే మొత్తం అన్ని జీవుల్లోకి పెద్ద అహంకారం ఉన్నది ఏనుగుకేట. అందుకే దాన్ని మదపుట ఏనుగు అని పిలుస్తారు. అంటే చాలా పెద్ద అహంకారం ఉంది దానికి. ఆ పెద్ద అహంకారం ఏమిటి అని ప్రశ్నించుకుంటే అక్కడ ఉన్న పెద్ద అహంకారం ఏమిటో తెలుసా? నేనే ఈ సృష్టి అంతా ఉన్నాను, ఈ సృష్టి మొత్తం నా లోపలే ఉంది అంటే ఇది నేను ఏం కాదని తెలుస్తుంది, వేరు కాదు, అంతా సమానమే. అప్పుడు వీళ్ళతో నాకు ఎందుకు కాంపిటీషన్లు, వీళ్ళతో ఎందుకు గొడవలు, వీళ్ళతో ఏమీ లేవు, అంతా ఒక్కటే అని తెలుసుకునే స్థితి గణపతి నేర్పిస్తాడు. ఎప్పుడైతే నేర్పించాడో మన లోపల ఉన్న అనుమానాలు ఒక్కొక్కటిగా బయటకు పోయి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు టీచరే అని అందరి నుంచి ఎప్పుడు నేర్చుకున్నావో మనకున్న డౌట్స్ అన్నీ ఏమవుతాయి ఆటోమేటిక్గా
క్లియర్ అయిపోతాయి. ఎప్పుడైతే అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయాయో అప్పుడు అర్థమయ్యేది ఏంటి అంటే నేను అసలు ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి, వాట్ ఈజ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్, అంటే నాకు ఒక పర్పస్ ఉంది కదా నేను పుట్టినందుకు, ఆ పర్పస్ ఏంటి అని తెలుసుకుంటాం. అది గణపతి అంటే ఏం చేస్తున్నాడు, డౌట్స్ని క్లియర్ చేస్తున్నాడు, డెస్టినీని క్రియేట్ చేస్తున్నాడు. ఎప్పుడైతే డెస్టినీ అన్నది వచ్చిందో అప్పుడు ఏమవుతుంది అని అంటే హ్యాపీగా మన డెస్టినీలో మనం ఇంకెవరు గొడవ లేకుండా మనకు క్లారిటీ ఉంది కదా, ఆ క్లారిటీలో మనం వెళ్ళిపోతాం. అది గణపతి వల్ల వస్తుంది. అందుకే ఇక్కడ ఆయనకి 2 భార్యలు చెప్తారు మీరు చూస్తే, బుద్ధి సిద్ధి. బుద్ధి సిద్ధి అంటే అర్థం ఏమిటి అంటే గణపతి ఎప్పుడైతే లోపలికి వచ్చాడో మనకు బుద్ధి వచ్చింది, అంటే అన్నిటి నుంచి వింటున్నాం కదా, అంతకుముందు ఎవరిని వింటలేదు, ఒక క్లారిటీ వచ్చింది. సిద్ధి అంటే ఏంటి అంటే మనకి ఎప్పుడైతే బుద్ధి వస్తుందో మనం అనుకున్న కార్యాలన్నిటినీ మనం ఏం చేయగలుగుతాం, సిద్ధించుకోగలుగుతాం, పూర్తి చేయగలుగుతాం. అదే బుద్ధి సిద్ధి అంటే. ఇక్కడ ఎప్పుడైతే అది వచ్చిందో, ఇక్కడ చూడండి గణపతి కూడా వాళ్ళు ఎంత బాగా పెట్టారు. ఎందుకంటే అమ్మవారు ఏం చేసింది, నేను నిద్ర లేవకుండా నువ్వు చూడరా, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకు అంది. వాడిని కనుక మనం పూజ చేసాం అనుకో మూలాధార చక్రంలో, వాడు కనుక కుండల్ని నిద్ర లేపాడు అనుకో, ఈ సృష్టిలో ఎవరు కూడా ఏం చేయలేరు, దాన్ని మళ్ళీ పడుకోపెట్టలేరు. అందుకే ఇంకే దేవత ఉపాసన చేసినా సరే మూలాధార చక్రంలో కుండల్ని ఎవేకన్ అవుతుంది. మీరు ఏ యోగమైనా ఏదైనా చేయండి, కుండల్ని ఎవేకన్ అవుతుంది. కానీ ఆవిడ గణపతిని అక్కడ కాపలా పెట్టడం వల్ల ఏమైంది అంటే గణపతి మళ్ళీ పడుకోబెడుతూ ఉంటాడనమాట. అదే గణపతికి కనుక మనం పూజ చేస్తే ఏమవుతుంది అంటే ఇంకెవరు వాడు లేపితే ఆ కుండల్ని పడుకోబెట్టలేరు, అంటే అది అలా లేచే ఉంటుంది. అందుకని అక్కడ గణపతికి ఉపాసన చేస్తున్నాం. అంటే ఆ మూలాధార చక్రం యొక్క ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో, ఇప్పుడు ఓపెన్ అవ్వడానికి ఏమిటండి అంటే మనం పుట్టినప్పుడు చిన్నప్పుడు మొత్తం అన్ని చక్రాలు హాయిగా ఓపెనింగ్గానే ప్యూర్గా వచ్చాయి. వచ్చిన వాటిని ఏం చేసాం మనం, ఇక్కడ అక్కర్లేనివన్నీ అంటించుకుని ఏంటంటే అట్రాక్షన్స్, ఇవి బాధలు, ఏవో సాకిరి, ఇవన్నిటిని అంటించుకుని ఏం చేసాం, ఆ పువ్వుని కాస్త మనం మొగ్గగా చేస్తాం. ఎందుకంటే చుట్టూ కలుపు మొక్కలు వచ్చేసాయి కదా. ఇప్పుడు సాధన ద్వారా మళ్ళీ ఏం చేస్తున్నాం, ఆ కలుపు మొక్కలు అన్నిటిని తీసేస్తున్నాం. అప్పుడు మళ్ళీ అదేమవుతుంది అంటే ఒక పెద్ద పువ్వులా విచ్చుకుంటుంది. ఎప్పుడైతే విచ్చుకుందో మనం ఈ మన డెస్టినీ ఏదో మనకు అర్థం అవుతుంది. కాబట్టి ఆ భూమి మీదకి వచ్చిన పని, ఆ పనిని మనం చేస్తూ ముందుకు వెళ్తాం. అలాని భూమి మీదకి వచ్చిన పని అర్థమవుతుందంటే అందరూ పూజలు చేస్తారో లేకపోతే అందరూ గణపతి ఉపాసన చేస్తారు, ఇది కాదు. మన పర్పస్ ఆఫ్ లైఫ్ మనకి ఎప్పుడు అర్థమవుతుందో ఆ లైఫ్నే మనం దేవుడి కింద భావించి ముందుకు వెళ్తాం. అందుకే యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, మనం ఏ పని చేస్తే అదే దేవుడు. అది కనుక తెలుసుకున్నావా మనకంటే ఇంక గొప్ప ఎవరు ఉండరు. దేవుడు అంటే ఇక్కడ అక్కడ ఉన్నాడు, ఇదంతా నా లోపలే ఉన్నాడు. మన లోపల ఉన్న దేవుడు ఎప్పుడు మనకేం నేర్పిస్తాడంటే గౌరవించడం నేర్పిస్తాడు. నాకు నన్ను ఎప్పుడైతే గౌరవించుకున్నానో నిన్ను గౌరవించడం వస్తుంది. అది మనకి సాధన ద్వారా వస్తుంది ఎప్పుడైనా. అది మూలాధార చక్రం అంటే. అందుకే దాన్ని మూల ఆధారం. ఎందుకంటే అది లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు బేస్ లేకుండా ఇల్లు కట్టామనుకోండి, ఇల్లు బాగా ఉంటుందా, కూలిపోతుంది. అలాగే మూల ఆధారం ఆ చక్రం లేకపోతే, అంటే అదే బేస్ మనకి, అది లేకపోతే ఈ శరీరం అన్నది లేదు నిలవలేదు. అంటే బిల్డింగ్ ఎంత వీక్గా అయిపోతుందో శరీరం కూడా అంతే వీక్గా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా మూలాధార చక్రాన్ని మనం స్ట్రెంగ్తన్ అప్ చేసుకోవాలి. అది చేసుకోకపోతే మనకు అన్ని కన్ఫ్యూజన్లే, అంతా టెన్షనే. అది కనుక స్ట్రెంగ్తన్ అప్ చేసుకుంటే అన్ని క్లారిటీలే, మనం హాయిగా మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలుసు కాబట్టి మన రూట్లో మనం వెళ్ళిపోతాం. వేరే వాటి గురించి ఆలోచించాల్సిన సిచ్యువేషన్ ఉండదు. రెండో చక్రం స్వాధిష్టాన చక్రం. ఈ స్వ అధిష్టానం, దాని పేరే చూడండి ఎంతో అందంగా పెట్టారు. అంటే స్వాధిష్టానం అంటే ఏమిటి అంటే దేవత తనంతట తానుగా తన సొంత ప్లేస్, అంటే స్వ అధిష్టానం అంటే ఆవిడ అధిష్ఠించిన ప్లేస్ అది. అందుకే దాన్ని ఏమని పిలుస్తారంటే శక్తి కూటము. ఎందుకంటే మొత్తం ఎనర్జీ అంతా ఎక్కడి నుంచి వస్తుంది అంటే స్వాధిష్టాన చక్రం నుంచే బాడీకి వస్తుంది. సో ఇలా ఈ చక్రంలో ఇంత మంచిగా, అంటే అక్కడి నుంచే శక్తి వస్తున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే అక్కడ మనం మామూలుగా ఈ షట్ చక్రాలకి జపం చేసినప్పుడు శ్రీ విద్యా ఉపాసనలో ఇక్కడ రెండో ఆయన ఎవరు అంటే సుబ్రహ్మణ్య స్వామిని మనం కొలుస్తాం. కార్తికేయుడు, మురుగన్ అని పిలుస్తాం కదా. ఈ సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు కొలుస్తున్నాము
ఎందుకు కొలుస్తున్నాము అంటే ఆ స్వాదిష్టాన చక్రంలో దేవత ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా అరిషడ్ వర్గాలు అంటే మీకు తెలుసు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఈ 6 ఉంటాయి. అందుకే సుబ్రహ్మణ్య స్వామికి చూడండి మీరు 6 తలలు ఉంటాయి. ఈ 6 అందుకే షణ్ముఖుడు. ఆ షణ్ముఖుడు ఏం చేస్తున్నాడు అంటే ఈ అరిషడ్ వర్గాల్ని అక్కడి నుంచి తీసేస్తున్నాడు. ఈ అరిషడ్ వర్గాలు రావడానికి అసలు కారణం ఏమిటి అని ప్రశ్నించుకుంటే అసలు ఆ చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే ఎప్పుడు పక్క వాళ్ళతో పోల్చుకోమంటుందిట. మనకి ఇష్టమైనట్టు ఏం చేస్తాం, కనిపిస్తే చాలు, వాళ్ళు తెలుసు తెలియదు మనకు అవసరం లేదు, వాళ్ళతో ఏం చేస్తాంట పోల్చేసుకుంటాం. ఈ పోల్చుకున్న వాళ్ళు ఊరుకుంటావా, పోటీ పడతాం. ఎప్పుడైతే పోటీ పడామో ఏమవుతుంది అంటే బోల్డంత జలసీ అన్నది లోపల నుంచి వచ్చేస్తుంది. ఎందుకంటే ఈర్ష్య అసూయలు అన్నవి దాని వెనకాలే ఉంటాయి, కాంపిటీషన్ వెనకాలే. ఎప్పుడైతే ఈ ఈర్ష్య అసూయలు వచ్చాయో దానివల్ల ఏంటి అంటే మనం సుఖంగా ఉండం, మన చుట్టూ ఉన్న వాళ్ళని అసలు ఎప్పుడు సుఖంగా ఉండనివ్వం. అది చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడంటే మన ఇంట్లో చిన్న పిల్లల్ని పెడతాడు. ఆ పిల్లలు పుడతారు చూడండి, పుట్టిన పిల్లలకి ఏంటంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరూ వాళ్ళ పైన అటెన్షన్ పెడితేనే వాళ్ళకి నచ్చుతుంది. ఎప్పుడైతే వాళ్ళ మీద అటెన్షన్ లేదు అని అనిపించిందో వాళ్ళకి అస్సలు ఓకే కాదనమాట. అప్పుడు డిస్టర్బ్ చేయడం మొదలెడతారు, ఏడవడం ఏదో ఒకటి. చూడండి వాళ్ళ అమ్మ ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడుతుంది అనుకోండి, అప్పుడు ఆడుతూ ఉంటారు. ఆడుతున్న వాళ్ళు కాస్త వచ్చి ఏం చేస్తారు, వాళ్ళ అమ్మని ఏదో ఒకటి డిస్టర్బ్ చేస్తారు. అప్పుడు కనుక వాళ్ళ అమ్మో నాన్న కోప్పడితే ఈ పిల్లలు వెంటనే బొంగుమూతి పెట్టుకుని పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకు అని అంటే వాళ్ళకి కావాల్సింది వీళ్ళు ఇవ్వలేదు అప్పుడు. ఆ తర్వాత వెళ్ళి మాట్లాడితే మళ్ళీ మామూలు అయిపోతున్నారు. ఇక్కడ సేమ్ స్వాదిష్టానం కూడా అంతే. ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుందిట, మనం కంపేర్ చేసుకుని వీళ్ళందరినీ చూస్తున్నాం. చూడండి ఎవరినంటే నన్నే. ఇది ఏమంటుందిట, ఒక్కొక్కసారి వచ్చి నన్ను చూడవా అని పిలుస్తూ ఉంటుందిట. పిలిస్తే మనం ఏం చెప్తున్నాం, నేను బిజీగా ఉన్నాం, మరి వీళ్ళందరినీ ఎవరు చూస్తారు, ఆగాగు. ఇలా ఆగన్న ప్రతిసారి దీనిలో ఏమొస్తుంది అంటే అసంతృప్తి అన్నది వచ్చేస్తుంది. ఆ అసంతృప్తి ఏంటి అంటే అందుకే మన దగ్గర ఎన్ని ఉన్నా సరే ఏదో ఒకటి లేదనిపిస్తుంది. ఆ ఒక్కటి లేనిది ఏంటంటే నన్ను నేను మిస్ అయిపోతున్నాను. మన దగ్గర అన్నీ ఉన్నాయి, మిస్ అవుతున్నదే మనం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే ఈ స్వాదిష్టాన చక్రానికి ఎప్పుడైతే మనం సుబ్రహ్మణ్య స్వామికి ఉపాసన చేస్తున్నామో మనం చేస్తున్నది ఏమని అర్థం అవుతుంది అంటే అసలు వీళ్ళందరినీ నేను ఎందుకు చూస్తున్నాను, కావాల్సింది మెయిన్ది పట్టించుకోవట్లేదు, ఎవరు చూసుకోవాలి. ఎందుకంటే మిమ్మల్ని చూడటం నా వీక్నెస్, నన్ను చూడటం నా స్ట్రెంగ్త్. ఎందుకంటే నాలో ఏం గొప్ప ఉందో ఏం లక్షణాలు ఉన్నాయో నన్ను చూస్తే కదా తెలుస్తుంది. మిమ్మల్ని చూస్తే నాకేం తెలుస్తుంది, అది నా బలహీనత. ఇంకోళ్ళని చూడడం బలహీనత, మనం చూసుకోవడం బలం. అది ఎలా అర్థం అవుతుంది అంటే ఎప్పుడైతే ఈ 6 తలలు మన అరిషడ్ వర్గాల్ని తీసేస్తాయో అప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అప్పటి వరకు ఏంటంటే మన లోపల మనమే ఉంటాం కానీ చాలా బరువును ఫీల్ అవుతాం. ఎందుకు బరువును ఫీల్ అవుతున్నాం అండి అంటారు. ఇప్పుడు మామూలుగా మనం ఒక ట్రైన్ ఎక్కాం, ఏదో ఒక ఊరు వెళ్ళాలి. ట్రైన్ ఎక్కితే మనకు సామాన్ కూడా ఉంటుంది కదా, లగేజ్. ఈ పెట్లన్నీ ఉన్నాయి. ఈ పెట్లన్నీ పట్టుకెళ్ళినప్పుడు మనం ఒక బర్త్ కొనుక్కున్నాం, దాని మీద పడుకుని హాయిగా ప్రయాణం చేయడానికే కొనుక్కున్నాం, రిజర్వేషన్ చేయించుకున్న తర్వాత ఈ పట్టుకెళ్ళిన సామాన్ ఏం చేయాలి అంటే వైస్ మ్యాన్ ఏం చేస్తాడు, బర్త్ కింద పెట్టి హాయిగా బర్త్ మీద పడుకుని తెల్లారు లేచి మన పని మనం చేసుకుంటాం. కానీ ఇక్కడ లైఫ్ జర్నీ అని ఒక జర్నీ ఇచ్చాడు దేవుడు. ఈ జర్నీలో ఏంటిట అంటే మనకి ఒక బర్త్ కూడా ఇచ్చాడు, హాయిగా పడుకోవాలి. ఇస్తే మనం అక్కర్లేని సామాన్లన్నీ ఎక్కడ పెట్టాలి, కింద పెట్టాలి. అది కాస్త ఏం చేశాంట, నెత్తిని పెట్టుకున్నాం. నెత్తిని పెట్టుకునేసరికి ఏమైంది, బర్త్ ఉన్నా కూడా ఉన్నట్టు మనకి అనుభవించట్లేదు. ఎందుకంటే ఆ వెయిట్ని మనం మోస్తున్నాం, అక్కర్లేని వాటన్నిటిని మనం మోస్తున్నాం. అంటే అయ్యో ఇది లేకపోతే ఎలాగా, అది లేకపోతే ఎలాగా, నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైనా ఆగిపోతుందేమో, లేకపోతే బర్త్ కింద పెడితే పోతాయేమో. ఈ భయాలన్నిటితో ఏం చేస్తున్నామంటే అన్నిటినీ మనం మోసుకు తిరుగుతున్నాం. అలా మోసుకుంటున్న మనకి సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తాడంటే మొత్తం మనం కోరికతో చేసిన, కోపంతో చేసిన, అహంకారంతో చేసిన, మోహంతో దేంతో చేసినా సరే మొత్తం అన్నీ తీసేస్తాడు. ఎప్పుడైతే అవన్నీ పోయాయో అప్పుడు అర్థమవుతుంది అసలు నేను ఎవరితోనూ కంపేర్ చేసుకోవద్దు. ఎందుకంటే ఈ సృష్టిలో నాలో ఉన్నంత గొప్ప లక్షణాలు ఇంకెవరిలోనూ లేవు, నాలో ఉన్నంత అందం కూడా ఎవరిలోనూ లేదు. మరి నా బ్యూటీని
నా గ్రేట్నెస్ని ఎవరు చూడటం లేదంటే నేను చూడట్లేదు. ఎప్పుడైతే దీన్ని చూడడం మొదలెట్టామో దాన్ని సెల్ఫ్ రియలైజేషన్ అంటారు. ఎప్పుడైతే ఆత్మ సాక్షాత్కార సిద్ధి అన్నది కలుగుతుందో నేను అసలు ఎవరిని శరీరంతో చూడకూడదు అని తెలుస్తుంది. ఎప్పుడైతే శరీరంతో చూసానో పోటీ వస్తుంది. అవును. ఆత్మతో చూసానో నేను ఇక్కడ ఒక పని చేస్తే నువ్వు అక్కడ ఒక పని చేస్తున్నావు, నీ పని అప్పుడు నీది, నీ నా పనికి పని నేను నాది. సపోర్ట్ చేయాలి. నా పని నాదే. ఈవెన్ ఇద్దరం ఒకే పని చేస్తున్నా కూడా నేను ఎప్పుడు నీ వైపు చూడకూడదు. ఎందువల్ల అంటే నా లైన్ ఇది కదా, అప్పుడు నేను ఇటు కదా చూడాలి. అవును. నేను అప్పుడు ఇటు చూశాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, నాది కాస్త కంపారిజేషన్ మొదలవుతుంది. డీవియేట్ అయిపోతున్నాను. ఆ డీవియేషన్ అన్నది ఎప్పుడు వచ్చిందో నేను చెప్పింది ఏది జరగదు. అందంగా కనిపించదు. కనిపించదు. ఎందువల్ల అంటే ఇది లోపల నుంచి రావట్లే. ఆ నేచర్ని ఇక్కడ రాసుకుని ఇక్కడ చెప్పాలని ట్రై చేస్తున్నాను, అది అక్కడ కనిపించాలనుకుంటున్నాను. రావట్లా. దాన్నే త్రికరణ శుద్ధి లేకపోవడం అంటారు. అంటే చెప్పే మాట ఒకటవుతుంది, చేసే పని ఒకటవుతుంది, ఆలోచించే మనసు ఇంకోటి అవుతుంది. ఫలితం ఇంకోటి. ఆ మూడు అయినప్పుడు నాలుగోది ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండదు. అవును. అది ఎవరు చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామి ఎప్పుడైతే స్వాధిష్టాన చక్రాన్ని క్లీన్ చేస్తాడో అసలు ఇక్కడ ఎవరితో పోటీ పడక్కర్లేదు. ఎవరి డ్యూటీ వాళ్ళదే. వాళ్ళ డ్యూటీ వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే సరిపోతుంది. పక్క వాళ్ళ డ్యూటీలోకి అసలు మనం వెళ్ళాల్సిన పని లేదు. అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేయాలి. దాన్ని ఏమంటారంటే కోఆపరేషన్. దాన్ని తెలుగులో చెప్పాలంటే కలివిడి. కలివిడి అంటే ఏంటంటే అందరం కలిసి ఉండాలి, కానీ ఎవరి పని వాళ్ళు మాత్రం విడిగా చేయాలి. అంతేగాని ఒకళ్ళదొకళ్ళు చూసుకోకూడదు. ఏడికి వెళ్ళాక వచ్చేస్తుంది. ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేస్తేనే పర్ఫెక్ట్గా ఉంటుంది. పక్క వాళ్ళకి చూస్తే అసలు పర్ఫెక్ట్గా ఉండదు. ఎందుకంటే డీవియేషన్ కదా. అప్పుడు మనం త్రికరణ శుద్ధి అని ఉండదు మనం చేసిన పని మీద. అది సుబ్రహ్మణ్య స్వామి మనకి నేర్పిస్తాడు. ఈయన్నే కుండలిని శక్తికి అధిదేవత కాబట్టి కుండలిని శక్తిలో ఏవైనా లోపాలున్నా, కుండలిని సమస్యలున్నా వాటన్నిటికీ పరిష్కారం అన్నది స్వాధిష్టాన చక్రం దగ్గరే దొరుకుతుంది. పైగా ఏంటి అంటే అక్కడి నుంచి కామం ఉంది కదా, ఆ కామం వల్ల ఏంటి అంటే అక్కడి నుంచే శక్తి వస్తుంది. అందుకనే ప్రతి రంధ్రంలోకి ఆ కామపూరితమైన శక్తే వస్తుంది. ఎప్పుడైతే ప్రతి రంధ్రం కామంతో అనుకుంటుందో అందుకనే మనకి సంకల్పాలు బోల్డని, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి. ఎప్పుడైతే మనం సుబ్రహ్మణ్య స్వామిని కొలుస్తామో అప్పుడు ఏమవుతుంది అంటే ఇన్ని కావాలని అనిపించకుండా అసలు నాకేం కావాలి, నేనేంటి, నాకేం కావాలో తెలుసుకోవాలి కదా. అంతేకాని ఇప్పుడు మీరేదో వేసుకున్నారు అది నాకు కావాలి, అతనేదో వేసుకున్నారు అన్నీ నాకు కావాలనుకుంటే నాకంటూ ఒరిజినల్గా ఏం కావాలి? నేనేం చేస్తున్నాను, అందరివి రుద్దేసుకుంటున్నాను, అన్నీ నా సంకల్పాలే అనుకుంటున్నాను. కానీ కాదు, దానివల్ల కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అంటే అయ్యో చూడు నేను అనుకున్నవి జరగట్లేదు అంటున్నారు. నిజంగా మనం అనుకుంటే జరుగుతాయి, కానీ పక్క వాళ్ళు అనుకోవడం వల్ల జరగటం లేదు. ఆడికి వెళ్ళాక ఆ క్లారిటీ వస్తుంది సుబ్రహ్మణ్యుడి వల్ల. ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనం హాయిగా ఆనందంగా జీవించడం మొదలు పెడతాం. ఇంకా మూడోది వచ్చేసరికి మణిపూర్ చక్రం అని పిలుస్తారు. ఈ చక్రానికి ఉన్న లక్షణం ఏమిటి అంటే భయం. ఎప్పుడు భయపడుతూనే ఉంటాం. ఈ భయపడడానికి కూడా కారణం చాలాసార్లు చెప్పాను. ఏమిటి అంటే మనం అమ్మ పొట్టలోంచి వస్తాం అందరం. ఈ అమ్మ పొట్టలో ఉన్నంతసేపు ఏంటి అంటే 9 నెలలు హాయిగా ఆనందంగా గడిపేశాం. ఎందువల్ల నన్ను అమ్మ రక్షిస్తోంది కాబట్టి. అమ్మతోనే హాయిగా తిరుగుతున్నాం. లోపల ఏమైనా చాలా గొప్ప ప్లేస్ అంటే ఫుల్ చీకటి, ఇరుకు, అందులో చాలా చిన్న ప్రదేశం, లోపల ఇంకా ఏంటి మురికి. ఈ మురికి చీకటి చిన్న ప్లేసు, అది కాకుండా కదలడానికి వీధులు ఏమీ లేదు. ఏంటంటే అమ్మ తింటే లోపలికి వస్తుంది, నాకు ఆకలేసినాయి అని చెప్పలే, అన్ని సమస్యలే. ఇన్ని సమస్యల మధ్యలో కూడా హాయిగా ఆనందంగా ఉన్నామంటే ఒకే ఒక కారణం, అదేంటంటే మా అమ్మ నాతో ఉంది. తీరా 9వ నెల అయింది, బయటకు వచ్చాం. రాగానే కట్ చేస్తున్నారు, తల్లికి బిడ్డకి ఉన్న సంబంధం. ఎప్పుడైతే కట్ అయిందో వచ్చిన ప్లేస్ ఏమో అమ్మ పట్టు లాంటి చిన్న ప్లేస్ కాదు, ఎంత ఉంది. లోపల చీకటిగా ఉందా, బయట ఫుల్ వెలుగు. ఈ లోపలంతా మురికి, ఇదంతా క్లీన్గా ఉంది. ఇదంతా వాటర్, ఇదంతా డ్రైగా ఉంది. ఇదంతా పోచేసినట్టు వచ్చిన వెంటనే ఇగో ఇలాంటి వాళ్ళందరూ చూడడానికి వచ్చారు పుట్టామని చెప్పి. వీళ్ళందరూ ఎవరో అసలు ఈ ఫామ్స్ ఎప్పుడైనా లోపల చూసానా? లేదు. ఇవన్నీ ఒకేసారి చూసేసరికి
తల్లికి బిడ్డకి అప్పుడే కదా అమ్మకి తల్లి పిల్లకి సంబంధం కట్ చేసేస్తారు. చేసేసరికి ఎవరు లేరని తెలిసింది. అమ్మ నాతో అన్నీ కొత్తవే. కొత్తదనంలో నాకు లేనిది ఎవరు అంటే అమ్మ. అందువల్ల ఏంటి అంటే నేను ఒంటరి అన్న భయంతో పెరుగుతాం. ఆ ఒంటరి ఎప్పటి వరకు అంటే మనం చచ్చిపోయే వరకు ఒంటరిగానే బతుకుతా ఉంటా. చుట్టూ ఎంతమంది అయినా ఉంటారు, కానీ ఎప్పుడూ ఒంటరితనమే ఉంటుంది. ఇక్కడ చండీ ఉపాసన చేస్తే ఏమవుతుంది అని అంటే, చండీ అమ్మవారు మీరు చూస్తే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురు అమ్మవారు కలిపిన సమిష్టి స్వరూపం. ముగ్గురు కలిపితే చండీ అని అంటారు. మీరు లక్ష్మీదేవిని చూసినప్పుడు ఎప్పుడైనా చూడండి, లక్ష్మి ఎప్పుడు మనకు బోల్డెన్ రీసోర్సులు ఇస్తూ ఉంటుంది. అంటే లక్ష్మీదేవి పనే ప్రతి క్షణం రీసోర్సు. ఎంతవరకు చాలామంది అంటారు అసలు నాకు ఏంటో దేవుడు కరుణించట్లేదంట. దేవుడు కరుణించిన వాడు ఈ భూమి మీద ఒక్కడు కూడా ఉండడు, ఇది గ్యారంటీ. ఏంటంటే చెట్టు పక్షి అన్నిటితో సహా. ఆవిడ ఏంటంటే టిల్ మనకి లాస్ట్ బర్త్ చచ్చిపోతున్నాం అనిపించినప్పుడు కూడా ఆవిడ రీసోర్స్ ఇస్తుందిట. లక్ష్మికి అంత ప్రేమ మనం అంటే మనం ఉపయోగించుకోవట్లేదు. ఎందుకు అంటే ఆవిడ ఇచ్చిన ప్రతి రీసోర్స్ని ఎవరైతే వాడుకుంటాడో వాళ్ళ లైఫ్లో సక్సెస్ అవుతాడు. ఎవరైతే వాడుకోరో వాళ్ళు ఏమవుతున్నారు, ఇంకా కిందే ఉండి నా కర్మ అంటున్నాను. అసలు ఎవ్వరికీ కర్మ లేదు ఇక్కడ. ఎందుకంటే లక్ష్మి అలా ఇస్తూనే ఉంటుంది ప్రతి నిమిషం. ఎక్కువ నిమిషానికి ఇస్తుంది. అన్ని నిమిషాలు నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ కూడా ఆవిడ ఇచ్చినన్ని రీసోర్సులు వాడుకోలేడు. ఎందుకు అంటే మన బాడీ లిమిట్ ఉండడం వల్ల. దాన్ని దాటినప్పుడే మనం వాడుకోగలుగుతాం. కానీ మనకేమో లక్ష్మీదేవి కరుణించట్లేదు అని అంటారు. లక్ష్మీదేవి కరుణించిన వాడు ఈ సృష్టిలో ఉండడు. ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ ఆవిడ ఇస్తూనే ఉంటుంది మనకి రీసోర్స్. ఆ ఇచ్చింది నాదే అంటే ఈ రీసోర్స్ నాది అంటే అందరికీ ఎలా ఉంటుందంటే, అన్నం వండి పెట్టారనుకో మీకు, అప్పుడు తింటాను అంటారు. కానీ బియ్యం ఇస్తే మీకు ఏమనిపించట్లేదు, వండుకుని తినాలనిపించటం లేదు. అంతేగాని లక్ష్మి ఇవ్వనట్టు కాదు, డైరెక్ట్ గా తెచ్చి పెడితేనే తింటాను అని అనుకుంటున్నాం మనం. కానీ అది ఎలా అయినా రావచ్చు. అంటే అసలు ఇది మనకి పనికిరాదేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ దాన్ని పట్టుకుంటే మనం ఏమవుతాం, ఒక్కొక్కసారి సక్సెస్ అయిపోతాం. ఎందువల్ల అంటే అలాగే ఇస్తుంది రీసోర్స్. అంటే మనకు అర్థమయ్యేటట్టు మనకు అన్నంలా వచ్చేసి డైరెక్ట్గా ప్లేట్లో వచ్చి ఎవరో వచ్చి నోట్లో పెట్టినట్టు ఉండదు. రీసోర్స్ ఎలా వచ్చిందో దాన్ని అది నాదే అని అర్థం చేసుకునే స్థితి ఏదైతే ఉందో దాన్నే కాళీ లేదా పార్వతి అని పిలుస్తారు. అంటే మన ఆలోచన అన్నం మీదనే ఉంది, కానీ ఆకలి అనేది ఏ రూపంలో అయినా తీర్చే విధంగా అమ్మవారు ఉంటుంది. ఎప్పుడైతే రీసోర్స్ వచ్చిందో, ఈ వచ్చిన రీసోర్స్ నాదే అని తెలుసుకునే శక్తి పార్వతి. అంటే పార్వతి అమ్మవారు ఖచ్చితంగా మన లోపల ఆ ఉత్సాహాన్ని ఇస్తేనే వచ్చింది నాది అని అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో, మరి వచ్చింది నాదే అని తెలిసిపోతే సరిపోతుందా? దాన్ని మళ్ళీ మనం ఒక ప్రాజెక్ట్ రూపంలో చేసి దాన్ని కనుక అందరికీ పబ్లిక్ చేస్తేనే మనం చేసింది ఏమిటో అందరికీ అర్థమవుతుంది. దాన్ని జ్ఞానం అంటారు. అది ఎవరు అంటే సరస్వతి అమ్మవారు ఇస్తుంది. కాబట్టి ముగ్గురు అమ్మవార్లు మనతో ఉంటేనే మనకేమవుతుంది అంటే వచ్చిన వాటిని ఉపయోగించుకోవడం వస్తుంది. లేకపోతే అప్పటి వరకు ఏమంటారు, నాకు అసలు ఏమీ లేదండి, చూడండి వాళ్ళందరికీ ఇలా ఎదిగిపోతున్నా. సృష్టిలో అందరూ ఎదగడానికి వచ్చిన వాళ్ళమే. అది తెలుసుకోవాలి అంటే అందుకని చండీ ఎంత బాగా చేస్తామో అందులో ఉన్న మంత్రం కూడా లక్ష్మీ సరస్వతి పార్వతే. ఎప్పుడైతే మణిపుర చక్రంలోకి పార్వతి లక్ష్మి సరస్వతుల సమిష్టి స్వరూపమైన చండీ వస్తుందో, ఈవిడేం చేస్తుంది, స్లోగా ప్రకృతితో మనని కనెక్ట్ చేసేస్తుంది. అంటే వచ్చిన ప్రతిదాన్ని అర్థం చేసుకునే స్థితి ఇస్తుంది. ఎప్పుడైతే అన్నిటినీ అర్థం చేసుకోవడం మొదలు పెట్టామో అప్పుడు ఏమవుతుంది, వినియోగించుకోవడం అవుతుందో శుభ్రం. అప్పుడు మన ఆత్మశక్తి అన్నది పెరుగుతుంది. ఎందుకంటే ఆత్మస్థైర్యం అంటారు. ఆత్మశక్తి ఎప్పుడైతే పెరిగిందో మనకి ధైర్యం వచ్చేస్తుంది ఇంకా. ఎందుకంటే 2 సక్సెస్లు వస్తే చాలు లైఫ్లో, ఎదిగిపోయినట్టే. ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఆ 2 వచ్చే వరకు మాత్రం భయం కదా. సో అందుకని ఆ భయాన్ని తీసేసి మనకి ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు అంటే చండీ అమ్మవారు. మణిపూర్ చక్రం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో ఆ చండీ అమ్మవారి వల్ల దాన్ని సర్వార్థ సాధక చక్రం అని పిలుస్తారు. సర్వార్థ సాధక చక్రం అంటే అర్థం ఏమిటి అంటే, ఈ సృష్టిలో ఏదైనా సరే, అంటే చూడండి నాకు పెళ్ళి అవ్వటంలే, పిల్లలు పుట్టటంలే, ఈ లైఫ్లో ఏది కావాలన్నా, అంటే మన చుట్టూ ఉన్న సమస్యలు అన్నిటికీ కూడా పరిష్కారం వస్తుంది అక్కడి నుంచి. ఆ చక్రం కనుక ఓపెన్ అయితే ఇంకా అసలు ఏవి చుట్టూ సమస్యలు ఉండవు.
వేటి గురించి వేటి గురించి ఆలోచించిన అవసరం లేదు. హాయిగా అన్నిట్లోనూ ముందుకు వెళ్ళడమే. అది మనకి చండీ అమ్మవారు ఇస్తుంది. ఇంకా 4వ చక్రం ఏమిటి అంటే అనాహత చక్రం అంటారు. అది హృదయం. ఈ చక్రం ఏమిటి అంటే మనిషి జీవితంలో చాలా 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 ఇంపార్టెంట్. ఎందువల్ల అంటే ఇది ఎంత బాగుంటే లైఫ్ అంత బాగుంటుంది. ఇది ఎంత బాగోకపోతే అంటే నార్మల్గా కూడా మీరు చూసినప్పుడు హృదయానికి చాలా ఇంపార్టెన్స్. ఎందువల్ల అంటే ఇక్కడ అన్ని లిమిటేషన్స్ ఉంటాయి. మళ్ళీ అట్ ది సేమ్ టైం ఎప్పుడైతే అన్లిమిటెడ్గా మారుతామో అన్నీ బాగుంటాయి. ఇక్కడ మామూలుగా మనిషికి లక్షణం ఏమిటి అంటే ఆశించడం ఎక్కువ ఉంటుంది. అంటే ఏంటి అంటే నార్మల్ హ్యూమన్ ఎప్పుడు ఆ చక్రంలో ఆశిస్తూ ఉంటాడనమాట ప్రతిదాన్ని. ఏం ఆశిస్తున్నాం అంటే ఏమో తెలీదు, అన్నిటి నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం. ఈ ఎక్స్పెక్టేషన్ ఎప్పుడైతే ఉందో అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చారు మన దగ్గరికి, వచ్చేసరికి వాళ్ళు నాకేమిస్తారు అని ఎక్స్పెక్ట్ చేసే లక్షణం నార్మల్గా మనిషికి ఉంటుంది. కానీ అది ఎంత తప్పు అంటే ఇప్పుడు ఒకళ్ళ నుంచి నేను ఎక్స్పెక్ట్ అంటే ఆశిస్తున్నాను. ఆశించడం ఎప్పుడైతే వచ్చిందో అది ఒక రకంగా చెప్పాలి అంటే రాక్షస లక్షణమే. ఎందువల్ల అంటే ఆశిస్తున్నాను అంటే అర్థం ఏమిటి? ఏదో ఒకటి కావాలి, ఏదో ఒకటి కావాలి. ఎప్పుడైనా ఇక్కడి నుంచి రావాల్సింది ఏంటి అంటే హృదయం నుంచి ఇవ్వడం. ఇవ్వడం ఒక్కటే రావాలి కదా. నేను తీసుకోవాలి అని ఎప్పుడు అనుకుంటున్నానో అప్పుడు ఏమవుతుంది అని అంటే దేవతా లక్షణం ఉంటుంది. తీసుకోవడం అన్నది ఇవ్వడం అన్నది దేవతా లక్షణం, తీసుకోవడం అన్నది రాక్షసుల లక్షణం. అంటే ఈ మాట విషయానికి వస్తే భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు రాక్షసులే. ఎందుకంటే హృదయం ఎప్పుడు ఇవ్వనే చెప్తుంది. ప్రేమకున్న లక్షణం నువ్వు ఇంకా ఏమిస్తావు ఇంకా ఏమిస్తావు అంటుంది తప్ప తీసుకో తీసుకో అంటలే. ఇక్కడ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీరు ఎప్పుడైతే అన్నిటి నుంచి ఆశిస్తున్నారో దానివల్ల ఏమవుతుంది అంటే స్వార్థం పెరిగిపోయి అనుకుంటాము నేను ఈ సృష్టిలో అందరికీ త్యాగం చేస్తున్నాను, ఒక్కళ్ళు కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు అని. అంటే నన్ను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అనిపిస్తుంది. ఎప్పుడైతే నేను త్యాగిని అంటే చూడండి వాళ్ళకే అనిపిస్తుంది అనమాట, నేను త్యాగిని, నేను సేవ చేస్తున్నాను, లేకపోతే నేనేమో ఏంటంటే సఫర్ అవుతున్నాను, ఏంటంటే అందరికీ చేసి నేను ఫైనల్గా సఫర్ అవుతున్నాను. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నిజంగా కూడా మీకు గుండెకున్న లక్షణం ఇవ్వడం కదా. మీరు అప్పుడు ఎవరికైనా సేవ చేశారనుకో అది ఇవ్వడం కిందే లెక్క కదా. అప్పుడు మీరు ఎందుకు సఫర్ అవుతారు నిజంగా ఇచ్చినప్పుడు? కానీ ఏదైనా చేసినప్పుడు రిటర్న్ మనం ఏది ఆశించకుండా చేస్తేనే అది మంచి లక్షణం. రెండోది పోనీ మీరు సఫర్ అవుతున్నాను అయ్యి ఊరుకుంటున్నావా? లేదు. చూడు నీ వల్ల నేను సఫర్ అవుతున్నానని అంటున్నావు, ఏం చేస్తున్నావు? తలుపేమో వేసేసి కూర్చుని ఏంటి నన్ను పలకరించడానికి ఎవరు లోపలికి రావట్లేదు అనుకుంటున్నావు. ఎప్పుడు వస్తారు? తలుపు తీసినప్పుడు వస్తారు. అలాగే గుండెని ఏం చేస్తున్నావు? నేను సఫరర్ని, నేను త్యాగిని, నేనేమో అందరికీ అన్నీ ఇచ్చేస్తున్నాను, వాళ్ళు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను చాలా సేవ చేస్తున్నాను, నా సేవలన్నీ అందుకుంటున్నారు కానీ వాళ్ళు రిటర్న్ సేవ నాకు చేయట్లేదు అని అనుకుంటున్నావు. ఇవన్నీ రాక్షసుల లక్షణాలే. దేవత లక్షణం ఏంటంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయకపోవడం అంటే నువ్వు ఇచ్చేస్తావు, ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారో నీకెందుకు? వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే నువ్వు ఇవ్వాలనుకున్నావు కానీ తీసుకోవాలనుకోలేదు కదా. ఈ ఎక్స్పెక్ట్ చేయడంలో ఏమవుతుంది అంటే మనం చాలా కోల్పోతున్నది ఎక్స్పీరియన్స్. అంటే మనకు వచ్చి చిన్న చిన్న ఎంజాయ్మెంట్లు అన్నింటినీ ఏం చేస్తున్నాం మనం? మిస్ చేసేసుకుంటున్నాం. అంటే ఏమనుకుంటున్నాం? మీరు వచ్చి నన్ను ఎప్పుడూ ఆనందపరచాలి అనుకుంటాను, కానీ అది ఎప్పటికైనా మీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. ఎందుకంటే నేను మిమ్మల్ని హ్యాపీ చేయగలనా 24 hours? చేయలేను. అప్పుడు మీరు చేయాలని కోరుకోవడం కూడా ఎంతవరకు న్యాయం? 0. అంతే. ఎందుకు అంటే ఈ సృష్టిలో ఎవ్వరూ ఇంకోళ్ళని హ్యాపీగా ఉంచలేరు. ఎవరు హ్యాపీగా ఉంచుకోవాలి అంటే నన్ను నేనే ఉంచుకోవాలి. ఇంకోళ్ళ నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేసినా సరే అది దుఃఖానికి హేతువే, అంతేకాని ఆనందాన్ని ఇవ్వదు. ఈ వీళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయడంలో మనకు వచ్చే ఎంజాయ్మెంట్లన్నిటినీ మనం ఏం చేస్తాం? మిస్ చేసుకుంటాము. ఇక్కడికి వెళ్ళిన తర్వాత అది అర్థమవుతుంది. అది ఎవరు చెప్తారు అంటే శ్రీకృష్ణ పరమాత్మ.
ఆ శ్రీకృష్ణ పరమాత్మకి ఇంకో పేరుని చూసారా, ఈడ కృష్ణుడిని కొలుస్తాం హృదయంలో. కృష్ణుడికి మదన మోహనుడు అని ఒక పేరు ఉంటుంది. మదన మోహన అంటే అర్థం ఏమిటి అంటే మనలో ఏంటంటే బోల్డ్ అన్ని ఎమోషన్స్ గుద్దేసుకుంటూ ఉంటాయి కదా, అదే మదనం అంటే. అంటే ఏంటి, దెబ్బలాట, ఒకదాంతో ఒకటి దెబ్బలాడేసుకుంటున్నాయి ఆ ఎమోషన్స్ అన్నీ. ఈ ఆశించడం వల్ల వచ్చే ఎమోషన్స్ అన్నీ ఒకదాంతో ఒకటి గుద్దుకుంటుంటే వాటిని మొత్తం తీసేసి దీనికి మోహనత్వం అంటే అందాన్ని ఇస్తాడట. ఆ అందం ఏమిటి అంటే ప్రేమించడం. ఎప్పుడైతే ప్రేమించడం మొదలెట్టామో దాన్ని అనుభవం అంటారు. ఆ అనుభవం ఏమిటి అంటే ఇక్కడ అంటే రాధాకృష్ణ తత్వంలో చెప్పాలి అంటే రాధతో ఎక్స్పీరియన్స్ ఇస్తాడు. ప్రేమ మాత్రమే అని చెప్పి ఎప్పుడైతే ఆ అమ్మతో ఎక్స్పీరియన్స్ అవుతుందో మనకి, ఎందుకంటే గుండెల్లో అమ్మే ఉందని తెలిసిందో, ఇంకా ఎప్పుడు దేని నుంచి, ఎందుకంటే మన అమ్మ ఏమి మన నుంచి ఆశించి మన పెంచలేదు. అసలు ఆవిడ కడుపులో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామో తెలీదు. మనకు కాలు బాగుందో చెయ్యి బాగుందో, అసలు అమ్మాయో అబ్బాయో, కళ్ళు బాగున్నాయో ముక్కు బాగుందో, ఏమైనా లోపాలు ఉన్నాయో ఏమీ తెలియదు. రేపు నాకేమైనా చేస్తాడు అవన్నీ ఆశించలేదు అసలు. జస్ట్ ఆ కడుపులో అలా పెంచుతుంది 9 నెలలు, అంత బరువు మోస్తూ తీరా బయటికి తీసుకొస్తుంది. బయటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఇంక ఈ సృష్టిలో ఎవరైనా మన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారేమో, కానీ తల్లి అయితే అసలు ఏమీ ఎక్స్పెక్ట్ చేయదు. మనం ఎంత హ్యాపీగా ఉంటే ఆవిడ అంత హ్యాపీ అవుతూ ఉంటుంది. మనం బాధపడితే ఆవిడ బాధపడుతుంది, అంతేకాని మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేయదు. ఆ తత్వం ఎప్పుడైతే వస్తుందో ఈ సృష్టిలో ప్రతి జరిగే కార్యాన్ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే మన దగ్గరికి ఏది వచ్చినా దాన్ని ఆనందంగా తీసుకోగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ వల్ల ఏమవుతుంది, నాకు ఇది కావాలనుకుంటున్నారు, తీరా అది వస్తే ఇదేం బాగాలేదు బాగుండేది అనిపిస్తుంది. అంతే. అంటే మనం ఒకటి కోరుకోవడం వల్ల అలా అనిపిస్తుంది. అసలు కోరికే లేదనుకోండి, అప్పుడు అన్నిటినీ మనం ఏం చేయగలం, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈవెన్ ఎంజాయ్ చేయొచ్చు. ఆ ఎంజాయ్మెంట్లోనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ వచ్చిందో మనం ఏ పని చేసినా సరే అందులో సక్సెస్సే ఉంటుంది. ముట్టుకుంటే చాలా సక్సెస్. ఎందుకు అంటే ఏమి ఎక్స్పెక్ట్ కావాలి అని ఉండదు కాబట్టి ఏదున్నా సరే మనం ఎంజాయ్ చేస్తాం. అప్పుడు బోల్డ్ అంత సక్సెస్ వస్తుంది లైఫ్లో. అది అనాహత చక్రం ఇస్తుంది. ఇప్పుడు విశుద్ధి చక్రం, ఈ విశుద్ధి అన్నది చూడండి, అక్కడే శుద్ధి అంటే మాటలో ఏముండాలి, శుద్ధి ఉండాలి. అంటే మనం ఎవరిని ఇబ్బంది పెట్టని మాటలు ఉండాలి. దానికి ఏంటి అంటే 2 ఉన్నాయి. ఇక్కడ కించపరచడం అనేది ఒకటి ఉంటుంది. అది ఎందుకు వస్తుంది అంటే ఐడెంటిటీ అనే దానివల్ల వస్తుంది. ఎక్కువ మనం ఏంటంటే ఎప్పుడూ ఐడెంటిటీనే కోరుకుంటాం. అందుకే శివయ్య కూడా మీరు చూస్తే గరళకంఠుడు ఇక్కడ ఏం పెట్టుకున్నాడని చెప్తారు, విషాన్ని. ఆ విషం ఏమిటి అని అంటే మన అందరి కంఠంలో ఉన్న విషయాన్ని ఏం చేస్తాడు ఆయన, లాగేసుకుని తీసుకుంటాడు. ఇక్కడ ఉన్న విషయం పేరే ఐడెంటిటీ. అంటే ఎప్పుడు మన గురించి మనం చెప్పుకోవాలని ఇష్టం. ఏడకు వచ్చేసరికి ఏంటిట అంటే దత్తాత్రేయుల వారు, ఆ దత్తాత్రేయుల వారు ఏం చేస్తారు అంటే ఆ పిచాచాన్ని తీసేస్తారట, ఐడెంటిటీ పిచాచాన్ని. ఎప్పుడైతే పోయిందో మనం ఎలా వస్తుంది అంటే మన కంఠంలోంచి జ్ఞానం మాత్రం వస్తుంది. ఎందువల్ల జ్ఞానం రావాలి అని అంటే ఇక్కడ అసలు ఐడెంటిటీ అనే పిచాచం పోవాలి అంటే మీరు చేయాలి అంటే మంత్రం జపం చేస్తూ ఉండాలి ఎప్పుడు. ఎందుకు మంత్ర జపం చేయాలండి అంటారు, అందుకే వాటికి ఏంటంటారు అక్షరాలు. అదే అందుకే దాని ఐడెంటిటీని దేంతో పోల్చారు, విషంతో పోల్చారు. ఇప్పుడు దాంట్లో విషం పోవాలంటే ఏం పడాలి, అమృతం పడాలి. ఆ అమృతం దేని ద్వారా వస్తుంది అంటే అక్షరాల ద్వారానే వస్తుంది. అందుకే అక్షరమాల అని పిలుస్తారు. ఆ అక్షరము అంటే ఏంటి, క్షరము లేదు. క్షరం లేకపోవడం అంటే చావు లేదు అని అర్థం. చావు లేకపోవడం అంటే ఎక్కడ చావు ఉండట్లేదు అంటే దేవతలు ఒక్కళ్ళకే ఉండదండి, ఎందుకంటే అమృతం స్వీకరిస్తారు కాబట్టి. మనందరం 100 సంవత్సరాలు వస్తే చనిపోతామని చెప్తున్నారు. ఇక్కడ దేవతలకి చావు లేదు అంటే అర్థం ఏమిటి అంటే అది మనం ఎంత బాగా జపం చేస్తున్నామో. అవును, ఈవెన్ చాలా మంది ఋషులు, ఎంతో మంది మంత్ర జపం ద్వారా ఇప్పటికీ బ్రతికిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఎందుకు అంటే అమృతం అన్నది ఇక్కడ పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే పడిందో ఈ ఐడెంటిటీ విషయం ఎప్పుడైతే పోతుందో, అప్పుడు జ్ఞానం అన్నది ఎప్పుడైతే బయటకు వస్తుందో అప్పుడు మన వాక్ అన్నది శుద్ధి. ఎందుకు అంటే మాట దేవుడు ఇచ్చింది ఎందుకోసం అంటే 2 ఇంకే జాతికి లేదు, ఓన్లీ మానవుడికే ఉంది. ఆ మానవుడికి ఇచ్చిన మాట ఏంటంటే మనకి తెలిసిన జ్ఞానాన్ని ఎవరికైనా పంచడానికి, మనకి తెలియని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి. ఈ 2 పనులకి తప్ప అన్నిటికీ వాడతాం ఆ మాటను మనం. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిది.
అందువల్ల ఏం చెప్తారు, ఈ దత్తాత్రేయుల వారు ఎప్పుడైతే మన కంఠంలోకి వస్తారో అప్పుడు ఏమవుతుంది అంటే మన గొంతులోంచి జ్ఞానం తప్ప ఇంకేం రాదు. దత్తాత్రేయుల వారు ఆది గురువు, వారు కనుక కంఠంలోకి వస్తే ఆ జ్ఞానం మాత్రమే కంఠంలోంచి వస్తుంది. అప్పుడు ఐడెంటిటీ అన్నది, ఎందుకంటే చాలామందికి ఉన్న లక్షణం వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పుకోవడానికి ఎదుటి వాళ్ళని కించపరిచే వాళ్ళు కూడా చాలా ఉంటారు. అంటే అది అసలు రైట్ కాదు. ఎందుకంటే మనం నిజంగా గొప్పవాళ్ళం అయితే మన గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి? అవసరమే లేదు. అందరూ చెప్పుకుంటారు. కాబట్టి అది మనం చెప్పుకోవాల్సి వస్తుంది అంటే మనం గొప్పవాళ్ళం కాదని అర్థం కదా. అప్పుడు గొప్పగా ఎదగాలి తప్ప చెప్పుకోక్కర్లేదేమో అనిపిస్తుంది. ఇది ఇక్కడ దత్తాత్రేయుల వారి ద్వారా పూర్తిగా అర్థమవుతుంది. అందువల్ల ఏంటి అంటే మన గురించి కంటే మనకి తెలుసున్న జ్ఞానం గురించి, మనం చేస్తున్న పని గురించి చెప్తేనే ఎక్కువ విలువ. ఎక్కడికి వెళ్ళిన తర్వాత అది పూర్తిగా అర్థమై మంచిగా మాట్లాడడం. ఎప్పుడు మనం మంచిగా మాట్లాడతామో దానివల్లే కీర్తి ప్రతిష్టలు. అంటే మనం వ్యాపించాలి అంటే మంచి మాట గొంతులోంచి రావాలి. ఆ వ్యాపక చైతన్యం అన్నది వాక్కులో మాత్రమే ఉంది. ఏడకి వెళ్ళిన తర్వాత అది అర్థమవుతుంది. అది దత్తాత్రేయుల వారి ద్వారా మనకి తెలుస్తుంది. ఇది వెళ్ళిన తర్వాత ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం అంటే ఏంటంటే దాని పేరే చూడండి, ఆజ్ఞ అంటే కమాండ్. వాళ్ళు చెప్పింది ఏంటంటే కమాండ్ అవ్వాలి. అది అవ్వాలి అంటే మన బుద్ధి ఎంతో గొప్పగా ఉండాలి, శుద్ధిగా ఉండాలి. ఎందుకంటే మనం చెప్పింది వేరే వాడు చేయాలి అంటే మనం అంత క్లారిటీగా చెప్పాలి కదా. ఏడకు వచ్చేసరికి ఏమవుతుంది అంటే, అందుకే ఇక్కడ పరమశివుడు ఉంటాడు, ఆయనే ప్రసాద శివుడు. ప్రసాద అంటే ఏంటి, ఆయన ఏం ప్రసాదం ఇస్తాడట శివయ్య? జ్ఞానాన్ని ప్రసాదం కింద ఇస్తాడట. అందుకని ప్రసాద శివ అని పిలుస్తారు. ఈ ప్రసాద శివుడు ఎప్పుడైతే వచ్చాడో మన ఆజ్ఞాచక్రంలోకి, ఫస్ట్ అన్నిటికంటే ఏంటి అంటే అన్నిటికీ మించిన ఏకైక జ్ఞానం టైము. జీవితంలో మన టైంను మనం వాడుకోకపోతే ఇంకంతకంటే వినాశనమే లేదు. ఎందుకంటే టైం దేవుడిచ్చిన టైంని మనం ఖచ్చితంగా ప్రతి క్షణాన్ని వాడుకోవాలి. ఈ వాడుకునే తత్వం అన్నది ఇక్కడ తెలుస్తుంది. ఎందుకు అంటే భూతకాలం భవిష్యత్ కాలంలో ఉన్నంతసేపు వర్తమాన కాలం విలువ మనకి తెలియదు. ఎప్పుడైతే శివయ్యని మనం కొలవడం మొదలెడతామో, ఆయన కాలస్వరూపం అవడం వల్ల మనకు ఖచ్చితంగా వర్తమానం విలువ తెలుస్తుంది. ఈ వర్తమాన కాలంలో ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది. ఏంటి అంటే 24 గంటలు చేయాల్సిన పని ఏంటి అంటే ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, ఏదో ఒకటి తెలుసుకుంటూనే ఉండాలి. ఎప్పుడైతే అది అర్థమైందో దానివల్ల బోల్డంత ఉత్సాహం వచ్చి మనలో క్రియాశక్తి, ఇచ్ఛాశక్తి కూడా బాగా స్పీడ్గా పనిచేయడం. అందుకే దేవి మప్యతి వేగవాన్. ఎప్పుడైతే శివయ్య శక్తి అంటే ఎవరు? అమ్మవారే కదా. ఆ అమ్మ ఎప్పుడైతే వచ్చి కూర్చుందో ఏమవుతుంది అంటే మన బుర్ర చాలా స్పీడ్గా పనిచేస్తుంది. ప్లాన్ బాగా వేయడం వస్తుంది, ఆర్గనైజ్ బాగా చేయడం వస్తుంది, మళ్ళీ దాన్ని ఇంప్లిమెంట్ బాగా చేయడం వస్తుంది. ఈ మూడు ఎప్పుడు వచ్చాయో మన లైఫ్లో ఏమవుతుంది? సక్సెస్ వస్తుంది. అంతా ఆర్గనైజ్డ్గా వెళ్ళిపోతుంది. ఆ ఆర్గనైజేషన్ స్కిల్స్ అన్నవి మాత్రం అక్కడే వస్తాయి. ఎప్పుడైతే మీరు చేస్తున్న ప్రతిదీ బాగుందో మీరు చెప్పిన మాట అందరూ ఏం చేస్తారు? పాటిస్తారు. అదే ఆజ్ఞ అంటే, కమాండ్. ఇంటికి చెప్తే తిరుగులేదన్నమాట. ఆ తిరుగు లేకుండా ఉండాలంటే ఫస్ట్ మనం అంత క్లారిటీగా చేయడంలో, ఆ క్లారిటీ టైం వాడుకోవడంలోనే ఉంది. టైంని వేస్ట్ చేయకుండా ఉన్నావా మన బుర్రలో క్లియర్గా ఎంత స్పీడ్గా పనిచేస్తుందంటే అంత స్పీడ్గా. మనం ఏంటి అనవసరంగా అయిపోయిన వాటి గురించి తలుచుకుంటూ ఏడుస్తూ మన బుర్రలో స్పీడ్ని తగ్గించేసుకుంటాం, లేదా అవ్వాల్సిన వాటి గురించి బాధపడుతూ బుర్రలో స్పీడ్ తగ్గించేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుకుంటే ఏమవుతుంది? స్పీడ్గా అర్థమవుతుంది. మనకి అర్థమవుతుంది. మనం ఏం చేస్తున్నామో పక్క వాళ్ళకి కూడా తెలుస్తుంది. అది ఇక్కడ ఆజ్ఞాచక్రంలో నేర్చుకుంటాం. ఇంకా ఈ సహస్రార చక్రంలోకి ఎప్పుడైతే వెళ్తామో ఇక్కడ ఏంటి అంటే సర్వతత్వం, అన్నిటిలోనూ మనమే ఉన్నామని అర్థమవుతుంది. ఎప్పుడైతే అర్థమైందో ఫస్ట్ హ్యాపీగా ఉంటాం. అంటే ఏదొచ్చినా అది నా మంచికే అని తెలుసుకుని హాయిగా ఆనందంగా ఉండడం వస్తుంది. ఎప్పుడైతే సర్వతత్వంలో ఉండడం అంటే సృష్టి అంతా వ్యాపించి ఉండడం అనే అర్థం. అది ఇద్దరికి సాధ్యం. ఏంటి? ప్రకృతి పురుషులకి అంటే శివాశక్తులకి. ఆ శివాశక్తిలా ఎప్పుడైతే మారుతామో ఎప్పుడూ హాయిగా ఆనందంగా ఉంటాం. ఈ 7 చక్రాలు కనుక బాగుంటేనే మన లైఫ్ అన్నది చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది.
ఆ 7 చక్రాల్లో కనుక ఏది సరిగ్గా పనిచేయకపోయినా సరే మనం మనం మంచిగా ఉండం, మనం మనం ఏం మంచిగా చెయ్యలేము కూడా. చేయలేము.